కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ పత్రాలు అలాగే పోలింగ్ బాక్సులు నుంచి సిబ్బంది నియామక వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సో ఎన్ని పూర్తయినా ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకి 42 23 ఇది తేలాల్సి ఉంది. సో ఒకవేళ 23 అయితే మరి బీసీలందరూ మళ్ళీ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి, నిరసనలు తెలిపే పరిస్థితి, ఎన్నికలు జరగనిచ్చే పరిస్థితుల్లో కూడా జరగనివ్వము అనే కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. మరి బీసీలందరినీ సమన్వయంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటే అది లేదు. కొంతమందిని సెపరేట్ చేసి, కొన్ని బీసీ సంఘాలను సెపరేట్ చేసి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఆ సంఘాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి ఈ అంశం మీద. మరి ఇలాంటప్పుడు బీసీ సంఘాలందరినీ కూడా సమన్వయంగా కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎందుకు 23%కి వెళ్తున్నాం, లేదా నెక్స్ట్ 42 చేయబోతున్నాం, సో ఈ ఆటంకులు మాకున్నాయి, సో ఇక్కడ ఇది పెండింగ్ ఉందనేది చెప్పే ప్రయత్నం ఎవరు చేయట్లే ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా ముందుకు వచ్చి పోను. కనీసం బీసీ నాయకులైనా కానీ బీసీ సంఘాలందరినీ పిలిచి, లేదా అన్ని పార్టీ నాయకుల్ని బీసీ నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టి దాని గురించి చర్చించి ఇందుకు ఆగుతుంది అని క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయట్లేదు. ప్రభుత్వంలో ఎవరు చేయట్లే. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ బీసీలకు గనక ఇదే తరహాలో 23% ఏదైతే డౌట్ ఉందో 23%కే వెళ్ళబోతున్నారనే ఒక అనుమానం ఏదైతే వస్తూ ఉందో ఇది గనక కన్ఫర్మ్ అయితే గనక బీసీలు అందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. సో రిజర్వేషన్ బీసీలకి తీరని అన్యాయం అంట. సో జాజుల శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు 2019 కంటే ఇప్పుడే బీసీలకు తక్కువ సీట్లు అంట. గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఖరారులో శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖరారు చేశారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారులు చేసిన తప్పుల వల్ల బీసీలకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ నష్టం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లకి రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18